యేసయ్య లేడండి, వారిలో లేడు, నీలో ఉన్నాడంటే నీ జీవితం దేవునికి అంకితం చేయాలి. దేవునికి ఒప్పందం చేసుకోవాలి. ఒక భార్య భర్తలు ఏ విధంగా ఒప్పందం చేసుకుంటారో తెలుసా? చచ్చేంత వరకు నువ్వు నా భర్తవే, చచ్చేంత వరకు నీ భార్యనే అంటారా అనరా? మరి నీ బ్రతుకు క్రీస్తు కొరకు, నీ చావు కూడా క్రీస్తు కొరకు ఉండాలి. ఆ విధంగా నువ్వు ఉన్నట్టయితే నీ జీవితానికి అర్థము ఉంటుంది. లేకపోతే కష్టం. నిన్నెవరు బాగు చేయలేరు. వాక్యం బాగు చేయలేదు అనుకో, ప్రపంచంలో నిన్నెవరు కూడా బాగు చేయలేడు. కాబట్టి వాక్యమే నిన్ను బాగు చేస్తుంది. అందరికి తెలుసా దురదకు ఏంటి మందు? దురదకు ఏముంటాయి అండి మందు? గులాబ్ జామా, జాదూ లోషన్ అనే ఒక మందు వచ్చేది, తెలుసా మీకు? అది వేసామనుకోండి గోక్కోవడమే, ఆ గోకుల నుంచి విడుదల కలుగుతుంది. కాబట్టి దానికంటే గొప్ప మందు వాక్యం. ఈ వాక్యమే మన ఉదయానికి మందు. కాబట్టి ఈ వాక్యాన్ని నువ్వు ఏం చేయాలి? మందు ప్రతిదినము వేసుకోవాలి. షుగర్ వచ్చానుకో 10 రోజులకు ఒక టాబ్లెట్ వేసుకుని ఉంటావా? కాళ్ళు వాసిపోయి ఇంత ముఖం ఉబ్బిపోయి ఏమవుతావండి నువ్వు? ఇంకా భూమిపై నుంచి పోతావు అంతే. పరదేశులం ప్రియురాగా అనేది ఆ పాట మనం వినకుండా ప్రతిరోజు ఉండాలంటే దేవుని వాక్యం మన ఉదయంలో ప్రతిదినం కూడా